ओम शांति। मीठे बच्चे, तुम्हारी बुद्धि में सारा दिन सर्विस के ही ख्यालात चलने चाहिए। तुम्हें सबका कल्याण करना है क्योंकि तुम हो अंधों की लाठी। మధురమైన పిల్లలు, మీ బుద్ధిలో మొత్తం ప్రపంచం సేవ యొక్క ఆలోచనలు నడవాలి. మీరు అందరి కళ్యాణం చేయాలి, ఎందుకంటే మీరు గుడ్డివారికి చేతికర్ర లాంటి వారు. ప్రశ్న, ऊंच पद पाने के लिए ముఖ్య कौन सी ధారణ चाहिए? ఉన్నత పదవి పొందేందుకు ముఖ్యమైన ధారణ ఏముండాలి? జవాబు, ऊंच पद तब मिलेगा जब अपनी कर्मेंद्रियों पर पूरा कंट्रोल होगा. ఎప్పుడైతే తమ కర్మేంద్రియాలపై పూర్తి కంట్రోల్ ఉంటుందో అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. అగర్ కర్మేంద్రియ వశ్ నహీ, చలన్ ఠీక్ నహీ, ఒకవేళ కర్మేంద్రియాలు వశంలో లేకపోయినా, నడవడిక సరిలేకపోయినా, చాలా ఎక్కువ కోరికలున్నా, ఆశ ఎక్కువ ఉన్నా ఉన్నత పదవి నుంచి వంచితులైపోతారు. ऊंच पद पाना है तो मात पिता को पूरा फॉलो करो. ఉన్నత పదవి పొందాలి అనుకుంటే తల్లి తండ్రిని పూర్తిగా అనుసరించండి. కర్మేంద్రియ జీత్ బను, కర్మేంద్రియాలను జయించేవారిగా అవ్వండి. గీత హై నయన్హీన్ కో రాహ్ దిఖావో ప్రభు. పాట, నయనహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. ప్రదర్శనీ కే లియే ఏ గీత్ బహుత్ అచ్చా హై. ప్రదర్శనీ కోసం ఈ పాట చాలా బాగుంటుంది. ऐसे नहीं प्रदर्शनी में रिकॉर्ड नहीं बजाए जा सकते. ప్రదర్శనీలో రికార్డులు వాయించకూడదని కాదు. इस पर भी तुम समझा सकते हो क्योंकि पुकारते तो सब है. దీని గురించి కూడా మీరు తెలియచేయచ్చు, ఎందుకంటే అందరూ పిలుస్తారు. परंतु ये नहीं जानते कि డ్రామా कहाँ और कौन ले जाएगा. బాబా చెప్తున్నారు, కానీ ఇది తెలీదు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు తీసుకెళ్తారు. जैसे कि ड्रामा अथवा भावी वश भक्तों को भक्ति करनी है. ఎలాగైతే డ్రామా లేక భావికి వశమయ్యి భక్తులు భక్తి చేయాలి. ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో అప్పుడే బాబా వస్తారు. కితనే దర్ దర్ భటక్తే హై, ఎంతగా అడుగడుగున భ్రమిస్తారు. మేలే మలాఖడే లగ్తే హై, మేళాలు ఇవన్నీ కూడా తీర్థాలు ఏర్పాటు చేస్తారు. दिन प्रतिदिन వృద్ధి को पाते जाते हैं. రోజుకి వృద్ధిని పొందుతూ ఉంటారు. శ్రద్ధా से तीर्थों पर जाना भटकना चलता ही आता है. శ్రద్ధగా తీర్థయాత్రలకు వెళ్ళటం, భ్రమించటం నడుస్తూనే వస్తుంది. बहुत समय हो जाता है तो भी गवर्नमेंट स्टैंप आदि बनाती रहती है. చాలా సమయం అయిపోయాక గవర్నమెంట్ స్టాంపులు అవి తయారు చేస్తుంది. సాధువు ఆది కే బి స్టాంప్ బనాతీ హై. సాధువులది మొదలైన వారివి కూడా స్టాంపులు తయారు చేస్తుంది. బర్త్డే మనాతే హై, జన్మదినోత్సవం జరుపుతారు. ఏ సబ్ హై రావణ్ రాజ్య కా అథవా మాయా కా బబ్కా హై. ఉన్కో బి మేళా మలాఖడా చహియే. ఇదంతా రావణ రాజ్యము, మాయ యొక్క ఆడంబరము. మాయకు కూడా మేళ తాళాలు ఇవన్నీ కావాలి. ఆధా కల్ప్ సే తుమ్ రావణ్ రాజ్యమే భటకదే రహే. అర్ధకల్పంలో మీరు రావణ రాజ్యంలో భ్రమిస్తూ ఉన్నారు. అబ్ బాబా ఆకర్ రావణ్ రాజ్య సే ఛుడాయ్ రామ్ రాజ్యమే లే జాతే హై. ఇప్పుడు బాబా వచ్చి రావణ రాజ్యం నుంచి విడిపించి రామరాజ్యంలోకి తీసుకువెళ్తున్నారు. దునియా ఏ నహీ జాన్తీ कि आपे ही पूज्य आपे ही పూజారి, ఏ మహిమ కిస్కి హై. ప్రపంచానికి ఇది తెలీదు, మీరే పూజ్యులు, మీరే పూజారీలు, ఈ మహిమ ఎవరిది అని. పహలే 16 कला संपूर्ण पूज्य रहते हैं, फिर 2 कला कम हो जाती है तो उनको सेमी कहेंगे. ముందు 16 కళల సంపూర్ణులు పూజ్యులుగా ఉంటారు, తిరిగి 2 కళలు తగ్గిపోతాయి, వారిని సెమీ పూజ్యులు అంటారు. फुल पूज्य फिर 2 कला कम होने से सेमी पूज्य कहेंगे. పూర్తి పూజ్యులు తిరిగి 2 కళలు తగ్గిపోతే సెమీ పూజ్యులు అంటారు. तुम जानते हो పూజారీ से फिर पूज्य बन रहे हैं. మీకు తెలుసు కదా, పూజారీల నుండి తిరిగి పూజ్యులుగా అవుతున్నారు. फिर सेमी पूज्य बनेगी, తిరిగి సెమీ పూజ్యులుగా అవుతారు. अब इस कलयुग के अंत में हमारा पुजारी पने का पाठ खत्म होता है.
ఇప్పుడు ఈ కలియుగ అంతిమంలో మన యొక్క పూజారి పాత్ర సమాప్తి అవుతుంది. పూజ్య బనానే కే లియే బాప్ కో ఆనా పడతా హై. పూజ్యులుగా తయారు చేసేందుకే బాబా రావాల్సి ఉంటుంది. अब బాబా విశ్వ కా మాలిక్ బనాతే హై. ఇప్పుడు బాబా వచ్చి విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. విశ్వతో ఎహ్ బీ హై ఓ బీ హోగి. విశ్వం ఇది కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది సత్యయుగంలో కూడాను. వహా మనుష్య బహుత్ థోడే రహతే హై. కానీ అక్కడ మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఏక్ ధర్మ హోతా హై. ఒకే ధర్మం ఉంటుంది. అనేక ధర్మ హోనే సే భీ హంగామా హోతా హై. అనేక ధర్మాలు ఉండటం వల్ల కూడా హంగామాలు జరుగుతాయి. అబ్ బాబా ఆయా హై లాయక్ బనానే. ఇప్పుడు బాబా వచ్చిందే యోగ్యులుగా తయారు చేయటానికి. జిత్నా బాబా కో యాద్ కరేంగే ఉత్నా అప్నా భీ కళ్యాణ్ కరేంగే. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా మీ యొక్క కళ్యాణం చేసుకుంటారు. దేఖ్నా హే कि कल्याण करने का शौक कितना शौक रहता है. పరిశీలించుకోవాలి ఎంతగా కళ్యాణం చేసే అభిరుచి ఉందో. जैसे आर्टिस्ट है उनको ख्याल रहता है ऐसे ऐसे चित्र बनाए जिससे मनुष्य अच्छी रीति समझ जाए. చూడండి ఎలాగైతే ఆర్టిస్టులు ఉన్నారు వారికి ఆలోచన ఉంటుంది. ఇటువంటి చిత్రాలు తయారు చేయాలి. దీని ద్వారా మనుషులు మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. समझेंगे हम बेहद के बाप की सर्विस करते हैं. అర్థం చేసుకుంటారు మేము బేహద్ బాబా యొక్క సేవ చేస్తున్నాము అని. భారత్ కో స్వర్గ్ బనానా హై. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. ప్రదర్శనీ మే దేఖో కిత్నే డేర్ ఆతే హై. ప్రదర్శనీలో చూడండి ఎంతమంది లెక్కలేనంతమంది వస్తారు. తో ప్రదర్శనీ కే ऐसे चित्र बनाए जो कोई भी समझ जाए कि ये चित्र एक्यूरेट रास्ता बताने वाले हैं. ప్రదర్శనీల్లో కూడా ఇలాంటి చిత్రాలు తయారు చేయాలి. అందరూ అర్థం చేసుకోవాలి ఈ చిత్రాలు యాక్యురేట్ దారిని తెలియచేసేవి అని. మేలే మలాఖడే ఆది జో హై ఓ తో ఉన్కే ఆగే కుచ్ భీ నహీ హై. మేళాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో తీర్థాలు వీటి ముందు అవి ఏమీ కాదు. ఆర్టిస్ట్ जो इस ज्ञान को समझते हैं उनकी बुद्धि में रहेगा ऐसे ऐसे चित्र बनाए जो बहुतों का कल्याण हो जाए. ఎవరైతే చిత్రకారులు ఉంటారో ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వారి బుద్ధిలో ఉంటుంది ఇటువంటి చిత్రాలు తయారు చేయాలి అనేకుల కళ్యాణం జరగాలి అని. రాత్ దిన్ బుద్ధి ఇస్ బాత్ మే లగి రహే. రాత్రింబవళ్ళు బుద్ధిలో ఇదే విషయం నిమగ్నమై ఉండాలి. इन चीज़ों का बहुत शौक रहता है. ఈ వస్తువులకి చాలా అభిరుచి ఉంటుంది. మౌత్తో అచానక్ ఆతా హై. మృత్యువైతే అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అగర్ జుత్తి ఆదికి యాద్ మే రహే మౌత్ ఆ గయా తో జుత్తి జైసా జన్మ మిలేగా. ఒకవేళ చెప్పులది స్మృతిలో ఉంటే ఈ లోపల మృత్యు వచ్చేస్తే చెప్పులాంటి జన్మ లభిస్తుంది. యహా తో బాప్ కహతే హై దేహ సహిత్ సబ్కో భూల్నా హై. ఇక్కడైతే బాబా అంటున్నారు దేహ సహితంగా అన్నీ మర్చిపోవాలి. ఏ భీ తుమ్ సమజ్తే హో కి బాప్ కౌన్ హై. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు బాబా ఎవరో. కోయి సే పూఛో ఆత్మాओं के बाप को जानते हो. ఎవరినైనా అడగండి ఆత్మలకు తండ్రి గురించి తెలుసా. कहते हैं नहीं అంటారు తెలీదు అని. యాద్ కిత్నా కర్తే హై మాంగతే రహతే హై. స్మృతి ఎంతగా చేస్తారు అడుగుతూ ఉంటారు. దేవియోं से भी जाकर मांगते हैं. దేవీల్ని కూడా వెళ్ళి అడుగుతారు. देवी की पूजा की और कुछ मिल गया तो बस उन पर कुर्बान हो जाते हैं. దేవీలకి పూజ చేస్తారు ఏదైనా లభించిందంటే బస్ దేవికి బలైపోతారు. फिर पुजारी को भी पकड़ लेते हैं. తిరిగి పూజారిని కూడా పట్టుకుంటారు. वो भी आशीर्वाद आदि करते हैं. పూజారి కూడా ఆశీర్వదిస్తాడు అని. कितनी अंधश्रद्धा है. ఇది ఎంత అంధశ్రద్ధ గుడ్డి నమ్మకం అంటున్నారు బాబా. तो ऐसे ऐसे गीतों पर प्रदर्शनी में भी समझा सकते हो. ఇలా పాటల్లో ప్రదర్శనీలో తెలియచేయచ్చు. ఈ ప్రదర్శనీతో गाँव में जाएगी. ఈ ప్రదర్శని అయితే పల్లెలకి వెళ్తుంది. బాప్ గరీబ్ నివాజ్ है. బాబా అయితే పేదల పాలిటి పెన్నిది. उन्हों को जोर से उठाना है.
బాబా చెప్తున్నారు. అందుకే పేదవారిని చాలా గట్టిగా లేవదీయాలి. షాహుకారోంతో కోటోం మే కోయి నిక్లేగా, ధనవంతులైతే కోటిలో కొద్ది మంది వెలువడతారు. ప్రజాతో డేర్ హే, ప్రజలైతే లెక్కలేనంత మంది ఉన్నారు. యహాతో మనుష్య సే దేవతా బన్నా హే, ఇక్కడ మనుషులు దేవత కావాలి. బాప్ సే వర్షా మిల్తా హే, బాబా నుండి వారసత్వం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, బాబా ఇప్పుడు మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. బాబా నుంచి అయితే వారసత్వం లభిస్తుంది కదా. బాబా చెప్తున్నారు, వహా మనుష్య బహుత్ థోడే హోతే హే, సతీగంలో అయితే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకే ధర్మం ఉంటుంది. అనేక ధర్మ హోనేసే హంగామా భీ హోతా హే, అనేక ధర్మాలు ఉండటం వల్ల హంగామాలు కూడా జరుగుతాయి. अब बाबा आया है लायक बनाने, जितना बाबा को याद करेंगे उतना अपना भी कल्याण करेंगे. ఇప్పుడు బాబా వచ్చారు యోగిలుగా తయారు చేయటానికి. ఎంత బాబా స్మృతిలో ఉంటే అంత తమ యొక్క కళ్యాణం జరుగుతుంది. देखना है कि कल्याण करने का कितना शौक रहता है. బాబా కూడా చూస్తారు వీళ్ళకి ఎంతగా కళ్యాణం చేసే అలవాటు ఉంది అని చెప్పి. బాబా అంటున్నారు, ఈ సమయంలో మనుషులు ఎంత రాతి బుద్ధిలుగా ఉన్నారు. దేఖ్తే భీ హే ఇట్నే సెంటర్స్ పర్ ఆతే హే, బాబా చూస్తారు ఇంతమంది సెంటర్స్కి వస్తున్నారు, అందరికీ నిశ్చయం ఉందా. తండ్రి టీచర్ సద్గురువుని కూడా అర్థం చేసుకోరు. ఏక్ దూసరా గీత్ భీ హే కి ఇస్ పాప్ కి దునియా సే కహీ దూర్ లే చలో ప్రభు. ఇంకొక పాట కూడా ఉంది, ఈ పాపపు ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్ళు ప్రభు. ఇది పాపపు ప్రపంచం. भगवान वाचा ये आसुरी संप्रदाय है, मैं इनको दैवी संप्रदाय बनाता हूँ. भगवान वाचा ఇది ఆసురీ సాంప్రదాయం, నేను దీన్ని దైవీ సాంప్రదాయంగా తయారు చేస్తాను. फिर मनुष्यों की कमिटियाँ आदि ये कार्य कैसे कर सकती. తిరిగి మనుషుల యొక్క కమిటీలు అవి ఈ కార్యం ఎలా చేస్తాయి. यहाँ तो सारी बात ही बुद्धि की है, ఇక్కడ మొత్తం విషయం అంతా బుద్ధిదే. भगवान कहते हैं तुम पतित हो, तुमको भविष्य के लिए पावन सो देवता बनाता हूँ. భగవంతుడు అంటున్నారు, మీరు పతితంగా ఉన్నారు, మిమ్మల్ని భవిష్యత్తు కోసం పావన దేవతగా తయారు చేస్తాను. ఈ సమయ సభీ పతిత హై, ఈ సమయంలో అందరూ పతితులే. పతిత అక్షర్ హీ వికార్ పర్ హై, పతితులనే అక్షరమే వికారాలపైన ఉంది. సత్యుగ్ మే వాయిస్లెస్ వరల్డ్ థీ, సత్యుగంలో నిర్వికారి ప్రపంచం ఉండేది. यह है विशेष वर्ल्ड, ఇది వికారీ ప్రపంచం. కృష్ణ को 16,108 రాణియా దే दी है, కృష్ణుడికి 16,108 రాణీలను ఇచ్చారు. ఏ బీ డ్రామా మే నోంద్ హై, ఇది కూడా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయి ఉంది. जो भी శాస్త్ర बनाए हैं उनमें ग्लानी कर दी है, ఏ శాస్త్రాలు అయితే తయారు చేశారో అందులో అంతా గ్లానీ చేశారు. బాబా जो स्वर्ग बनाते हैं उनके लिए भी क्या क्या कहते हैं, బాబా స్వర్గాన్ని తయారు చేస్తున్నారు, మరి బాబాని ఏమేమంటారు. అవి తుమ్ జాన్తే హో బాబా హమ్కో కిత్నా ఊంచ్ బనాతే హై, ఇప్పుడు మీకు తెలుసు కదా బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. కితనీ అచ్చి శిక్ష దేతే హై, ఎంత మంచి శిక్షణ ఇస్తున్నారు. సచ్చా సచ్చా సత్సంగ్ ఏ హై, ఇది సత్యాతి సత్యమైన సత్సంగము. బాకీ సబ్ హై झूठ సంగ్, మిగిలినవన్నీ అబద్ధపు సాంగత్యాలు. ऐसे को फिर परम पिता परमात्मा आकर विश्व का मालिक बनाते हैं. లాంటి వారిని పరంపిత పరమాత్మ వచ్చి విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాప్ సమझाते हैं बच्चे तुमको अब अंधों की लाठी बनना है. బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు అంధులకు లాఠీ కావాలి. जो खुद ही सज्जे नहीं है वो फिर औरों को लाठी क्या बनेंगे. ఎవరైతే స్వయం మారలేదో వారు ఇతరులకు దారి ఎలా చూపిస్తారు. బల్ కర్కే జ్ఞాన్ కా వినాశ్ నహీ హోతా, భలే జ్ఞానం వినాశనం అవదు. ఏక్ బార్ మా బాప్ కహా తో కుచ్ నా కుచ్ మిల్నా చాహియే, ఒక్కసారి తల్లి తండ్రి అన్నట్లయితే ఎంతో కొంత లభించాలి. పరంతు నంబర్వార్ పదతో హేనా, కానీ పదవైతే నంబర్వార్ కదా. చలన్ సే భీ కుచ్ మాలూం పడ్ జాతా హై, నడవడిక ద్వారా కొంచెం తెలుస్తుంది. फिर भी పురుషార్థ कराया जाता है, అయినప్పటికీ పురుషార్థం చేయించడం జరుగుతుంది. ऐसा नहीं जो मिला सो ठीक, అంతే తప్పించి ఏది లభిస్తే అదే కరెక్ట్ కాదు. పురుషార్థ से ऊंच प्रारब्ध मिलनी है,
పురుషార్థం ద్వారా ఉన్నతమైన ప్రాలబ్ధం లభించాలి. బిగర్ పురుషార్థతో పానీ బి నా మిలే. పురుషార్థం చేయకుండా మంచినీళ్ళు కూడా లభించవు. ఇస్కో కర్మక్షేత్ర కహా జాతా హై. దీన్నే కర్మక్షేత్రం అంటారు. యహా కర్మ బిగర్ మనుష్య రెహనా సకే. ఇక్కడ కర్మ లేకుండా మనుషులు ఉండలేరు. కర్మ సన్యాస్ అక్షర్ హీ రాంగ్ హై. కర్మ సన్యాసం అనే అక్షరమే తప్పు. బహుత్ హట్ కర్తే హై. చాలా హఠం చేస్తారు. పానీ పర్ ఆగ్ పర్ చల్నా సీక్తే హై. నీటిపైన నడవటం, నిప్పుపైన నడవటం నేర్చుకుంటారు. పరంతు ఫాయిదా క్యా మిలా. కానీ దానివల్ల లాభం ఏముంది? ముఫ్త్ ఆయు గవాతే హై. అనవసరంగా ఆయుష్ పోగొట్టుకుంటారు. భక్తి కీ జాతి హై రావణ్ కే దుఃఖం సే छूटने के लिए. రావణుడి దుఃఖాల నుంచి విముక్తి అయ్యేందుకే భక్తి చేస్తారు. छूट कर फिर वापस जाना है. విముక్తి అయ్యి తిరిగి వాపస్ వెళ్ళాలి. అందుకే అందరూ తలుచుకుంటారు. హమ్ ముక్తిధామ్ మే జాయే అథవా సుఖధామ్ మే జాయే. మేము ముక్తిధామంలోకి వెళ్ళాలి లేక సుఖధామంలోకి వెళ్ళాలి. దోనో హీ పాస్ట్ హో గయే హై. రెండు గడిచిపోయాయి. భారత్ సుఖధామ్ థా అబ్ నరక్ హై తో నరకవాసి కహెంగే నా. భారతదేశం సుఖధామంగా ఉండేది, ఇప్పుడు నరకం కదా, నరకవాసీలు అంటారు కదా. తుమ్ ఖుద్ కహతే హో ఫలానా స్వర్గవాసి హువా. మీరు స్వయం అంటారు ఫలానా వారు స్వర్గవాసీలు అయ్యారు అని. అచ్చా తుమ్తో నరకమే హునా. అచ్చా మీరైతే నరకంలో ఉన్నారు కదా. హెవెన్కే అగ్నెస్ట్ హెల్ హై. స్వర్గానికి నరకం ఆపోజిట్ వర్డ్ అని చెప్తున్నారు బాబా. స్వర్గానికి అగ్నెస్ట్ నరకం. బాకీ ఓ తో హై శాంతిధామ్. అదైతే శాంతిధామం. బడే బడే లోగ్ ఇత్నా భీ సమజ్తే నహీ హై. పెద్ద పెద్దవారు కూడా ఇది అర్థం చేసుకోరు. అప్నే కో ఆపే హీ సిద్ధ్ కడితే హమ్ హెల్ మే హై. మేము నరకంలో ఉన్నాము అని స్వయానికి స్వయం నిరూపించుకుంటారు. బడి యుక్తి సే సిద్ధ్ కర్ బతానా హై. చాలా యుక్తిగా నిరూపించి చెప్పాలి. ఏ ప్రదర్శనీతో బహుత్ కామ్ కర్ దిఖాయేగి. ఈ ప్రదర్శన అయితే చాలా పనిచేసి చూపిస్తుంది. ఈ సమయం మనుష్య కిత్నే పాప్ కర్తే హై. ఈ సమయంలో మనుషులు ఎంత పాపం చేస్తున్నారు. స్వర్గమే ऐसी बातें होती नहीं. స్వర్గంలో అయితే ఇలాంటి విషయాలే ఉండవు. వహాతో ప్రాలబ్ధ హై. అక్కడైతే అంత ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. తుమ్ ఫిర్ సే అబ్ స్వర్గ మే చల్తే హో. ఇప్పుడు తిరిగి మీరు స్వర్గంలోకి వెళ్తారు. తుమ్ కహెంగే అనేక్ బార్ ఇస్ విశ్వకే మాలిక్ హమ్ బనే హై ఫిర్ అబ్ బన్ రహే హై. మీరు అంటారు కదా, అనేక సార్లు ఈ విశ్వానికి మేము యజమానిగా అయ్యాము, తిరిగి ఇప్పుడు అవుతున్నాము అని. దునియా మే కిస్కో భీ పతా నహీ హై. ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలీదు. తుమ్హారే మే భీ కోయి సమజ్తే హై. మీలో కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు. ఈ ఆట నుంచి ఎవరు కూడా ముక్తులు కాలేరు. మోక్ష భీ మనుష్య తబ్ చాహతే హై జబ్ దుఃఖీ హోతే హై. ఎప్పుడైతే దుఃఖీలు అవుతారో అప్పుడే మనుషులు మోక్షం కోరుకుంటారు. బాబాతో కహతే హై అచ్చి రీతి పురుషార్థ కరో. బాబా అయితే అంటారు మంచి రీతిలో పురుషార్థం చేయండి. మా బాప్ కో ఫాలో కర్ అచ్చా పద్ పాలో. తల్లి తండ్రిని అనుసరించి మంచి పదవిని పొందండి. జాస్తి తమన్నాయే నహీ రఖనీ చాహియే. ఎక్కువ కోరికలు కూడా పెట్టుకోకూడదు. యజ్ఞ సే జో మిలా సో ఖానా హై. యజ్ఞం నుండి ఏది లభిస్తే అదే తినాలి. లాలచ్ హై. ఒకవేళ ఆశ ఉంటే, కర్మేంద్రియాలకి వశం కాకుండా ఉంటే, బాబా అంటున్నారు ఎక్కువ ఆశ ఉండి కర్మేంద్రియాలకి వశం కాకుండా ఉంటే పదవి కూడా మంచిది పొందలేరు. బాబా అంటున్నారు ఎక్కువ ఆశ ఉన్నా కర్మేంద్రియాలని ఆధీనంలో పెట్టుకోలేకపోయినా ఉన్నత పదవి పొందలేరు. ఇలాంటి పాటలు ప్రదర్శనీలకు బదులు మీరు తెలియచేయచ్చు. తుమ్ హో శివ్ బాబాకే పరివార్. ఎందుకంటే మీరు శివ్ బాబా యొక్క పరివారం. శివ్ బాబాకే ఊపర్తో కోయి హై నహీ. శివ్ బాబా కన్నా పైన ఎవరూ లేరు. 84 జన్మ మే దాదా బాబా భీ 84 జన్మ మిల్తే హై. 84 జన్మలు దాదా బాబా కూడా లభిస్తారు. శివ్ బాబా రచయిత. ఇప్పుడు కొత్త రచన రచిస్తున్నారు. తుమ్ జాన్తే హో. మీకు తెలుసు కదా, మేము నల్లగా ఉన్నవాళ్ళం ఎర్రగా అవుతున్నాము. పూరే 84 జన్మ శ్రీకృష్ణుని లియే హై. పూర్తి 84 జన్మలు శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. బాబా అంటున్నారు శ్రీకృష్ణుడు మొదటి నెంబర్ వాడు. వారి యొక్క అంతిమ జన్మలో ప్రవేశించి, బ్రహ్మ బాబా యొక్క అంతిమ జన్మలో ప్రవేశించి
వారిని నేను శ్రీకృష్ణుడిగా తయారు చేస్తాను. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కోయి భీ వినాశీ తమన్నాయే నహీ రఖనే హై. ఎటువంటి వినాశీ కోరికలు పెట్టుకోకూడదు. అప్నా और సర్వ కా కళ్యాణ్ కర్నా హై. తమ యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణం చేయాలి. సెకండ్ పాయింట్, దేహ సహిత సబ్ కుచ్ బోల్ వాపస్ ఘర్ చల్నా హై. దేహ సహితంగా అన్నీ మర్చిపోయి వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందువల్ల చెక్ చేసుకోవాలి, బుద్ధి ఎక్కడా అతుక్కుని లేదు కదా. వరదానము, నేచురల్ అటెన్షన్ కో అప్నీ ఆదత్ బనానే వాలే స్మృతి స్వరూప భవ. నేచురల్ అటెన్షన్ని తమ అలవాటుగా తయారు చేసుకునే స్మృతి స్వరూప భవ. సేనా మే జో సైనిక్ హోతే హై వో కభీ భీ అల్బేలే నహీ రహతే. సైన్యంలో ఎవరైతే సైనికులు ఉంటారో వారు ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండరు, సదా అటెన్షన్లో అలర్ట్గా ఉంటారు. అలాగే పాండవ సేనైన మీలో కొంచెం కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఇంత అటెన్షన్ ఉంటే న్యాచురల్ విధి తయారవుతుంది. చాలామందికి అటెన్షన్ యొక్క టెన్షన్ ఉంటుంది, కానీ టెన్షన్ యొక్క లైఫ్ సదా నడవదు. అందువల్ల న్యాచురల్ అటెన్షన్తో తమ నేచర్ని తయారు చేసుకోండి. అటెన్షన్ పెట్టడం ద్వారా స్వతహాగానే స్మృతి స్వరూపులుగా అయిపోతారు. విస్మృతి యొక్క అలవాట్లు తొలగిపోతాయి. స్లోగన్ను, స్వయం కే స్వయం టీచర్ బను తో సర్వ కమ్జోరియా స్వతః సమాప్త హో జాయేగి. స్వయానికి స్వయం టీచర్ అయినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగా సమాప్త అయిపోతాయి. ఈరోజు స్వమానం, నేను స్మృతి స్వరూపాత్మను. మాతేశ్వరి యొక్క అమూల్య మహావాక్యాలు. पहले पहले मनुष्य को अपनी सुखी जीवन बनाने के लिए कौन सी मुख्य पॉइंट बुद्धि में रखने हैं. మొట్టమొదట మనుషులను తమ సుఖీ జీవితంగా తయారు చేసుకునేందుకు ఎటువంటి ముఖ్య పాయింట్స్ బుద్ధిలో ఉండాలి. పహలే తో ఏ ముఖ్య బాత్ సమझानी है. మొట్టమొదటి ముఖ్య విషయం అర్థం చేసుకోవాలి. ఏ పరమాత్మ తండ్రికి మేము సంతానము, ఆ తండ్రి స్మృతిలో ఉంటూ ప్రతి సమయం శ్వాస శ్వాస ఉపస్థితులై ఉండాలి. ఆ అభ్యాసంలో ఉండే పూర్తి రీతిలో ప్రయత్నం చేయాలి. అబ్ శ్వాసో శ్వాసకా మతలబ్. ఇప్పుడు శ్వాస శ్వాస స్మృతి చేయటము అంటే మన బుద్ధి యోగం నిరంతర యోగం బాబాతో ఉండాలి. అజ్పా జపం యొక్క స్మృతి అంటారు. ఏ కోయి ముఖ్సే జపనే వాలి యాద్ నహీ హై. ఇదేమి నోట్తో జపించే స్మృతి కాదు. నా కోయి మూర్తి సామ్నే రఖ్ ఉస్కా ధ్యాన్ రఖనా హై. అలాగని ఏదైనా విగ్రహం ఎదురుగా పెట్టుకుని ధ్యాసలో ఉండాలి. పరంతు ఏ బుద్ధియోగ్ ద్వారా యాద్ రఖనీ హై. కానీ ఇది బుద్ధియోగం ద్వారా స్మృతిలో ఉండాలి. అబ్ ఓ యాద్ భీ నిరంతర్ తబ్ రహ సకేగి. ఈ స్మృతి కూడా నిరంతరం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే పరమాత్మ పరిచయం పూర్తిగా లభిస్తుందో అప్పుడే ధ్యాస పూర్తిగా నిలబడుతుంది. పరంతు పరమాత్మతో గీతా మే సాఫ్ కహతే హై. కానీ పరమాత్మ గీతలో సాఫ్గా చెప్పారు డైరెక్ట్గా, నా మై ధ్యాన్ సే నా జప్ సే మిల్తా హూ. నేను ధ్యానం ద్వారా కానీ జపం నుంచి కానీ లభించను. నా యొక్క మూర్తిని ఎదురుగా పెట్టుకుని ధ్యానం చేయాలి. కానీ జ్ఞాన యోగాల ద్వారా పరమాత్ముని పొందాలి. అందుకని ముందు జ్ఞానం లేకుండా స్మృతి నిలబడదు. యాద్ కా తౌలుక్ హై హీ జ్ఞాన్ సే. స్మృతి కూడా జ్ఞానం ద్వారానే. अब ज्ञान से चाहे मन से कल्पना करे वा बैठकर दर्शन करे. ఒకవేళ ఇప్పుడు జ్ఞానంతో లేక మనసుతో కల్పన చేసిన, కూర్చుని దర్శనం చేసిన, ఒకవేళ చూసిన వస్తువు ముందు జ్ఞానం ఉంటుంది, అప్పుడే యోగము, అప్పుడే ధ్యానం సరిగ్గా నిలబడుతుంది. అందుకే పరమాత్మతో బుద్ధియోగం ఎలా జోడించాలి, దానికోసం జ్ఞానం యొక్క సాంగత్యం కావాలి. జ్ఞానం యొక్క పాయింట్ బుద్ధిలో ఉండాలి, అప్పుడే యోగం కుదురుతుంది. సృష్టి యొక్క ఆది ఎలా ఉంటుంది. మనుష్య పూछते हैं कि परमात्मा ने सृष्टि कैसी रची. మనుషులు అడుగుతారు పరమాత్మ సృష్టిని ఎలా రచించారు. ఆది మే కౌన్సా మనుష్య రచా. ఆదిలో ఎటువంటి మనుషుల్ని రచించారు.
अब उसका నామరూप समझना चाहते हैं. ఇప్పుడు వారి యొక్క నామరూపాలని అర్థం చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు వాటిపైన వారికి తెలియచేయటం జరుగుతుంది. परमात्मा ने सृष्टि की आदि ब्रह्मा तन से की है. పరమాత్మ సృష్టి యొక్క ఆది బ్రహ్మ తనువుతో చేశారు. పహలా ఆదమీ బ్రహ్మ రచా హే. మొదట మనిషి బ్రహ్మను రచించారు. ఈ పరమాత్మ సృష్టి యొక్క ఆది చేశారు. అవశ్య పరమాత్మని అంటే తప్పకుండా పరమాత్మ ఈ సృష్టిలో పాత్రని అభినయించారు. ఆ పరమాత్మనే కేసే పాట బజాయా. ఇప్పుడు పరమాత్మ ఏ విధంగా పాత్రని అభినయించారు? ముందు పరమాత్ముడు సృష్టిని రచించాడు కదా, దానికోసం ముందు బ్రహ్మని రచించారు. గోయా పెహ్లే బ్రహ్మకి ఆత్మ పవిత్ర హోయి అంటే ముందు బ్రహ్మ యొక్క ఆత్మ పవిత్రమైంది. వహీ జాకర్ శ్రీకృష్ణ వని మళ్ళీ అదే ఆత్మ వెళ్ళి శ్రీకృష్ణుడిగా అయింది. మళ్ళీ అదే తను ద్వారా దేవీ దేవత సృష్టిని బాబా స్థాపించారు. तो दैवी सृष्टि की रचना ब्रह्मा तन द्वारा कराई అంటే దైవీ సృష్టి యొక్క రచన బ్రహ్మ తనువు ద్వారా చేయించారు. तो देवी देवताओं का आदि पिता ठहरा ब्रह्मा అంటే దేవీ దేవతల యొక్క ఆది పిత బ్రహ్మ అయ్యారు. బ్రహ్మాసు శ్రీకృష్ణ బంతా హే. బ్రహ్మే శ్రీకృష్ణుడిగా అవుతారు. అదే శ్రీకృష్ణుడు తిరిగి అంతిమ జన్మలో బ్రహ్మ. अब ऐसे ही सृष्टि का नियम चलता आता है. ఇప్పుడు ఇదే విధంగా సృష్టి యొక్క నియమం నడుస్తూ వస్తుంది. अब वही आत्मा सुख का पाठ पूरा कर दुख के पाठ में आती है. ఇప్పుడు అదే ఆత్మ సుఖం యొక్క పాత్రని పూర్తి చేసుకుని దుఃఖం యొక్క పాత్రలోకి వస్తుంది. तो रजो तमो अवस्था पास कर फिर शूद्र से ब्राह्मण बनते हैं. రజో తమో అవస్థ పాస్ చేసుకుని తిరిగి శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అవుతారు. తిరిగి మనం బ్రహ్మవంశీ సో శివవంశీ సత్యమైన బ్రాహ్మణులు. ఆ బ్రహ్మవంశీ ఉస్కో కహతే హే. ఇప్పుడు బ్రహ్మవంశీ అని వారిని అంటారు. బ్రహ్మ ద్వారా అవినాశి జ్ఞానాన్ని తీసుకుని పవిత్రంగా అవుతారో వారిని. ఓం శబ్దం యొక్క యథార్థ అర్థము. ఎప్పుడైతే మనం ఓం శాంతి శబ్దం అంటామో ముందు ఓం శబ్దం యొక్క అర్థాన్ని పూర్తి రీతిలో అర్థం చేసుకోవాలి. అగర్ కోయి సే పూచ్ జాయే ఓం కా అర్థ క్యా హే. ఎవరినైనా ఓం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఓం యొక్క అర్థం చాలా పెద్దది చెప్తారు. ఓం కా అర్థ ఓంకార్ బడే ఆవాజ్ సే సునాతే హే. ఓం యొక్క అర్థము ఓంకారం చాలా పెద్ద ధ్వనితో వినిపిస్తారు. ఇస్ ఓం పర్ లంబా చౌడా శాస్త్ర బనా దేతే హే. ఈ ఓం పైన చాలా పెద్ద శాస్త్రాలు తయారు చేస్తారు. కానీ వాస్తవానికి ఓం యొక్క అర్థం పెద్దది కాదు. స్వయాన్ని పరమాత్మ ఓం యొక్క అర్థం చాలా సరళంగా సహజంగా తెలియజేస్తారు. ఓం యొక్క అర్థం నేను ఆత్మను, నా అసలైన ధర్మం శాంత స్వరూపం. ఇప్పుడు ఈ ఓం యొక్క అర్థంలో ఉపస్థితులై ఉండాలి. ఓం యొక్క అర్థం నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని. నోటి ద్వారా ఓం యొక్క ఉచ్చారణ చేయాల్సిన అవసరం లేదు. ఇది బుద్ధితో నిశ్చయం పెట్టుకుని నడవాలి. ఓం యొక్క అర్థము అదే స్వరూపంలో స్థితులవ్వాలి. నేను ఆత్మను అనే స్థితులవ్వాలి. ఇది కూడా మనకు తెలుసు కదా, పరమాత్మ బీజరూపుడు. ఆ బీజరూపుడైన పరమాత్మ ఈ మొత్తం వృక్షాన్ని ఎలా రచించారో వాటి యొక్క జ్ఞానం కూడా మనకి ఇప్పుడు పూర్తిగా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.